నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ స్టోన్ ఫినిషింగ్ జ్యువెలరీస్ అన్నమాట. మనకి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ జ్యువెలరీ కలెక్షన్ అనేది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ వరలక్ష్మి పూజకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వచ్చు అనేది ఒక మంచి ఐడియాతో మళ్ళీ నేను ముందుకు వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ జ్యువెలరీ సెట్ అయితే నేను చూపిస్తాను. సో అది వచ్చేసి ఇదేనమాట. మనకి దీని ప్రైస్ వచ్చేసి 197 రూపీస్. సో ఆల్మోస్ట్ 200 దగ్గరికి. బట్ ఈ జ్యువెలరీ అయితే అస్సలు అలా లేనే లేదండి. నేను ఇప్పుడు చూపించబోయేదంతా కంప్లీట్ స్టోన్ ఫినిషింగ్ జ్యువెలరీస్ అనమాట. సో లాస్ట్ టైము ఇది స్టోన్ ఫినిషింగ్ జ్యువెలరీ. ఇది చూడండి మనకి లాకెట్, ఇది ప్యాటర్న్. ఇక్కడ వచ్చిన స్టోన్స్ అన్ని చాలా క్వాలిటీగా ఉన్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్ డార్క్. అండ్ ఇక్కడ కూడా చూడండి నేను బ్యాక్ ఫినిషింగ్ ఖచ్చితంగా యాడ్ చేస్తా. ఈ మధ్యలో పింక్ వచ్చింది. అన్ని స్టోన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది నేను ఒకసారి మీకు చూపిస్తాను. బ్యాక్ లుక్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇలా అయితేనే బాగా కనిపిస్తుంది, అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇవన్నీ స్టోన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అవన్నీ స్టోన్స్. సో నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తే డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది. ఇది ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుందండి జ్యువెలరీ. సో మనం ఇట్లా అన్ని ఇలా ఫెస్టివల్స్ కాకుండా ఈ రోజు నేను చూపించబోయే ఇలా స్టోన్ ఫినిషింగ్ జ్యువెలరీస్ అనమాట. ఇదైతే చాలా 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 క్యూట్ ఉంది. ఇయర్ రింగ్స్ కూడా అస్సలు వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్. నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను, అక్కడ చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ కూడా మీకు తీసి చూపిస్తే చాలా లైట్ వెయిట్ అనమాట. చాలా బాగుంది. సైజ్ కూడా మనకి పర్ఫెక్ట్ సైజ్. మనం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కి ఇంకా ఫ్రాక్స్ అట్లా వేసుకుంటాం కదా, వెస్ట్రన్ ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది లుక్ వైజ్ గా. సో ఇదైతే చాలా బాగుంది. మిస్ కాకండి. నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడైతే ఇలా వచ్చింది. ఇక్కడ 2 స్టోన్స్ ఇలా వచ్చింది. చాలా బాగుంది, ఎక్సలెంట్. 197 రూపీస్ 200% వర్త్ ఇట్. క్వాలిటీకి కంప్లీట్లీ వర్త్ ఇట్. మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ చూపించబోతున్నాను. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 400 అలా పడినట్టుంది. సో నాకు ప్రైస్ అయితే గుర్తులేదు, బట్ నేను చూపిస్తాను. చాలా 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 ఎక్సలెంట్ వచ్చిందండి. ఈ రోజు మీరు చూడబోయే ఈ స్టోన్ ఫినిషింగ్ జ్యువెలరీస్ ఎవ్వరు చూపించలేదు మీషోలో ఇప్పటి వరకు. సో చూడండి ఒక్కసారి. ఇదిగోండి ఇదంతా మనకి లైట్ పీచ్ కలర్ ఉంటుంది కదా, లైట్ పింకిష్ పీచ్ కలర్. సో అలా వచ్చింది అనమాట. చాలా క్లాస్ లుక్, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్ తో వచ్చింది. చూడండి లైట్ పింకిష్ పీచ్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్టోన్స్ అనమాట. బ్యాక్ లుక్ క్యాచ్ చేస్తాను ఫ్రెండ్స్. సీరియస్లీ ఫ్రంట్ మీకు అస్సలు కనిపించట్లేదు. నేను ట్రై చేస్తున్నా కానీ క్లియర్ గా కనిపించట్లేదు. చూడండి. సో ఇలా ఈ మధ్యలో కనిపించేవన్నీ స్టోన్స్. ఇక్కడ కూడా స్టోన్స్ ఉన్నాయి అనమాట. సో చాలా చాలా క్యూట్ ఉంది, మిస్ కావద్దు. ఇవన్నీ మనకి మంచి క్రిస్టల్ ఫినిషింగ్ తో వచ్చింది. చూడండి స్టోన్స్ ఫినిషింగ్. సో మనం ఇట్లా పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. నేను చూపిస్తాను. అండ్ ఇంకా బ్యాక్ ఫినిషింగ్ చూడండి. బ్యాక్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ కలర్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ అనమాట. మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి ఒక్కసారైనా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది. ఇయర్ రింగ్స్ కూడా బాగా ఇచ్చారండి, చాలా క్యూట్ ఉండే. ఇదిగోండి పైన వచ్చేసి పింకిష్. ఇక్కడ మీకు ఇక్కడ అంతా వైట్ కనిపించేస్తుందా? ఇది ఆనియన్ పింక్. ఆనియన్ పింక్ తెలుసు కదా మీలో ప్రతి ఒక్కరికి. ఆనియన్ పింక్ లైట్ పింక్ ఉంటుంది కదా, అది అనమాట. చాలా క్యూట్ ఉండే. చాలా నేను బ్యాక్ లుక్ యాడ్ చేసి మాట్లాడతాను, అక్కడ మీకు అర్థమవుతుంది. సో చాలా బాగా వచ్చాయి. ఇది కూడా, ఈ సెట్ కూడా హైలీ రికమెండెడ్ సెట్ అనమాట. ఇదే అయితే మీరు మన కమింగ్ వీడియోస్ లో కూడా చూస్తారు నా దగ్గర. సో నాకు చాలా బాగా నచ్చింది. శారీస్ మీద కానీ ఇలా మనం డ్రెస్సెస్ మీద కూడా పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. మంచి జ్యువెలరీ సెట్స్ అనమాట. ఈ రోజు నేను చూపించబోయేవన్నీ చాలా చాలా సూపర్ జ్యువెలరీ సెట్స్. ఇలా వచ్చింది అనమాట. క్రిస్టల్ ఫినిషింగ్ తో ఇలా వచ్చింది. చూసారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్టోన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉందన్నమాట. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది అస్సలు అంటే అస్సలు మిస్ అవుతుంది ఫ్రెండ్స్. డెఫినెట్ గా చెప్తాను, డామ్ షూట్ ఛాలెంజ్ చేసుకోవచ్చు చెప్తా. ఈ జ్యువెలరీ సెట్ పర్చేస్ చేసుకుంటే 200% హ్యాపీ ఫీల్ అవుతారు. సో వీటిలో ఈ లైట్ పింక్ అనే కాదు, బ్లూ ఉంది, రెడ్ కలర్ కూడా ఉంది. సో నాకు ఈ లైట్ పింక్ బాగా నచ్చింది, అందుకని నేను ఇది ట్రై చేసాను. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. ఇది సో నేను పెట్టుకొని కూడా చూపిస్తాను, లుక్ వైజ్ గా మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ చూపిస్తాను. ఇది కొంచెం కాస్ట్లీగా పడింది, బట్ చాలా చాలా మీకు అర్థమవుతుంది కదా ప్యాటర్న్ అనేది. నేను సైడ్ కూడా యాడ్ చేస్తాను, డెఫినెట్ గా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ అనమాట. పర్పుల్, బ్లూ కాదు పర్పుల్ కలర్. అండ్ ఇప్పుడు పర్పుల్ బాగా ట్రెండ్ లో ఉంది కదా, డ్రెస్సెస్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్. ఇవన్నీ క్రిస్టల్ స్టోన్స్ అనమాట. ఈ స్టోన్స్ చాలా 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 బాగుంది. ఇది కూడా మనకి ఇలా వచ్చింది. ఇయర్ రింగ్ కూడా చాలా క్యూట్ వచ్చింది.
చూసారా మీరు, చాలా అందంగా ఉంది. సో పెట్టుకున్నా కూడా బాగా ఎలివేట్ అవుతుంది. ఈ లాకెట్ అనేది మనకి బాగా ఒక బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. ఇంకా లాంగ్ డిస్టెన్స్ నుండి చూస్తే కనుక ఇంకా మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇలా లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా బ్యూటిఫుల్ లుక్ డెఫినెట్ గా ఇచ్చేస్తుంది. సో చూసారా ఇక్కడైతే ఇలా వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇదన్నమాట బ్యూటిఫుల్ సెట్. ఇది మన థర్డ్ సెట్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, 500 అలా పడింది. బట్ కాస్ట్లీ, కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. ఎందుకంటే ఇక్కడ చూపించి ఈ స్టోన్స్, వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఈ స్టోన్ ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంది. సో నేను పక్కన యాడ్ చేస్తాను కదా, మీకు డెఫినెట్ గా అర్థమైంది, క్లియర్ గా కనిపిస్తుంది కూడా. చెక్ చేయండి ఇది జ్యువెలరీ. సో చూపిస్తాను ఒకసారి. ఇవన్నీ నాకు బాగా నచ్చేసాయి అనమాట. ఎన్ని ఉంచి పెట్టుకుంటాం చెప్పండి. కాకపోతే ప్రతి దానికి ఒక యూనిక్ స్టైల్ ఉంది. ఇది మనకి గోల్డ్ విత్ స్టోన్ ఫినిషింగ్ తో వచ్చింది. చాలా క్యూట్ ఉంది అనమాట ప్యాటర్న్. సో చూడండి, ఇది మనకి ఒక లీఫ్ ఫ్లేవర్ డిజైన్ తోని ఎంత యూనిక్ గా ఉందంటే చాలా బాగుంది, నీట్ గా ఉంది. చూసారా, చాలా డీసెంట్ లుక్ వచ్చింది. సో మనం నెక్ కి ఇట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు పార్టీవేర్ అవుట్ఫిట్స్ కి ఇలాంటివి బాగుంటాయండి. మనం నెక్ సింపుల్ గా వదిలేయకుండా ఇలా చిన్నగా పెట్టుకుంటే ఇంకా క్యూట్ లుక్ వస్తుంది. శారీస్ మీదకి, అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగుంటుంది. సో ఇదైతే చూడండి, ఇలాగా ఫ్లేవర్ వచ్చి, లీవ్స్ వచ్చి, ఫ్లేవర్ లీవ్స్ ఆ డిజైన్ లో వచ్చి, ఆ లోపల ఇచ్చిన స్టోన్స్ అని మంచి మంచి స్టోన్స్ అనమాట. 1 గ్రామ్ స్టోన్స్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఇది జ్యువెలరీ. సో బ్యాక్ లుక్ యాడ్ చేసి మాట్లాడతాను, క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, చూసారా సెట్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. ఇది నెక్ సెట్, నెక్ పీస్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సేమ్ అదే, ఒక ఫ్లేవర్, ఇదిగోండి ఒక ఫ్లేవర్ లీఫ్, ఫ్లేవర్ లీఫ్, ఫ్లేవర్ ఇట్లా వచ్చింది అనమాట. సో సెట్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. ఇదిగో చూసారా, ఇలా వచ్చింది అనమాట. 2 చాలా క్యూట్ వచ్చాయి. ఇది మన 4th సెట్. ఈ రోజు నేను చాలా సెట్స్ తెప్పించాను, అన్ని చూపిస్తాను. సో ఇది మన 4th సెట్ అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది, చాలా క్యూట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది మన 4th సెట్. దీని మీదకి ఇది నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తే ఎలా ఉందో కూడా అక్కడ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్టోన్స్ లుక్ ఎలా ఉందో అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇదనమాట. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపించబోతున్నాను. సో హెయిర్ ఎక్స్టెన్షన్స్, ఈ మధ్య ఎక్కువ అందరూ హెయిర్ ఎక్స్టెన్షన్స్ చేస్తున్నారు కదా. సో మనకి మీషోలో తక్కువ ప్రైస్ కి ఇట్లా మంచి ఎక్స్టెన్షన్, హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది నేను పర్చేస్ చేస్తాను. ఇది కొత్తగా పర్చేస్ చేసింది అనమాట హెయిర్. సో చాలా మందికి, నాది కూడా ఏమంత లాంగ్ హెయిర్ ఏం కాదు, నాది ఇప్పుడు హెయిర్ కట్ కూడా చేపించాను. సో కాకపోతే మనం వరలక్ష్మి వ్రతాలు, పూజలు అవి చేసినప్పుడు ఇలా కొంచెం పెద్ద జుట్టు ఉండి పువ్వులై పెట్టుకుంటే చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా. సో దానికోసం అనమాట. ఇది నేను చూసిన దాంట్లో అన్నిటికీ లెంత్ అనేది చాలా చాలా పెద్దగా ఉంది. నేను చాలా మంచిగా సర్చ్ చేసి ఇది తీసుకున్నాను. నా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇలా సిల్కీ టైప్ ఎక్స్టెన్షన్స్ అనేది తీసుకున్నాను. సో చాలా బాగుందండి. ఈ సారీ అయితే చాలా బాగా వచ్చింది. 220-30 రూపీస్ అలా పడింది. ఇదిగోండి, దీనికి బ్యాక్ సైడ్ క్లిప్స్ కూడా ఇచ్చారు. చూస్తారా, ఇలా క్లిప్స్ కూడా వచ్చాయి అనమాట ఎక్స్టెన్షన్స్ కి. చాలా బాగుంది, క్యూట్ లుక్ ఉంది. మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది మన ఒకటి హెయిర్ ఎక్స్టెన్షన్. నేను 2 టైప్స్ ఇచ్చాను అనమాట. వీటిల్లోనే 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చాను, చూపిస్తాను. రెండింటికి డిఫరెన్స్ కూడా చూపిస్తాను నేను మీకు. అంటే కొంచెం పట్టు చీరలు కట్టుకున్నప్పుడు కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి తీసుకున్నాను. అసలు రియల్ గా ఒరిజినల్ హెయిర్ అయితే చాలా కాస్ట్ ఉంటది. సో నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఒకటి కర్లీ టైప్, ఒకటేమో ఇది ఆర్డర్ చేశాను. 2 మీషోలో ఆర్డర్ చేసినవే, 2 ఇది కూడా మనకి ఇదెంత 200 అలా 250 అలా పడింది. ఇది కర్ల్ ఆర్డర్ చేశాను. సో కొన్ని సారీస్ మీదకి ఇట్లా కర్ల్ లుక్ బాగుంటుంది. లాంగ్ హెయిర్ లేనప్పుడు ఏం చేస్తామండి, ఇలా ఏదో ఒకటి పెట్టి మేనేజ్ చేయాలి కదా. సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు లక్కీ అని అయితే చెప్పుకోవచ్చు. బట్ మేము కూడా లక్కీనే, షార్ట్ హెయిర్ వాళ్ళం. ఎందుకంటే ఎప్పుడు కావాలన్నప్పుడు ఇట్లా లాంగ్ పెట్టుకోవచ్చు, షార్ట్ కూడా ఉంచుకోవచ్చు. సో రెండింటికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. చూడండి, ఇదైతే మన నెక్స్ట్ అనమాట. ఇలా వస్తుంది. ఇది కర్లీ హెయిర్, ఇది కర్లీ తెప్పించాను. ఇలా మంచిగా కర్ల్ అనేది వచ్చింది దీనికి. అండ్ ఇటు చూస్తే ఇక్కడ కూడా మనకి ఇలా వచ్చినాయి అనమాట క్లిప్స్. చాలా బాగుందనమాట, వెళ్ళి చూడు. సో చాలా బాగుందనమాట, ఇలా ఉంది. మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ 2 అనమాట. సో ఇది వచ్చేసి సిల్కీ, ఇది వచ్చేసి కర్లీ. వచ్చేసి కర్లీ అనమాట. 2 చాలా బాగున్నాయి. మీకు ఏది కావాలంటే అది ట్రై చేయండి. యాక్చువల్ గా ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటుంటే ఇవి బాగోట్లేదు. ఇదేమి ఒరిజినల్ హెయిర్ అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఇవేం ఒరిజినల్ హెయిర్ అయితే కాదు.
సింథటిక్ హెయిరే, బట్ ఓకే బాగుంది. మన దూరం లాంగ్ లుక్ లోని ఫోటోషూట్స్ కి వాటికి ఏం కనిపించదు అనమాట, బాగుంటుంది. సో బయటకు కూడా పెట్టుకెళ్ళచ్చు, అంత పెద్ద ఆడ్ గా అయితే కనిపించదు. నాకు కర్ల్ కాదు, స్ట్రైట్ కాబట్టి మేబీ దొరికిపోవచ్చేమో, బట్ కర్ల్ ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. నేనైతే ఎక్కువ మాక్సిమం స్ట్రైట్ యూస్ చేస్తాను అనమాట, నాకు చాలా బాగా నచ్చిందండి. సో చాలా బాగుంది కూడా, మిస్ కావద్దు. నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ రెండు ప్రైస్ చాలా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి, నేను ఇచ్చిన లింక్ లో తీసుకోండి. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి చాలా రివ్యూస్ చూసి అప్పుడు తీసుకున్నాను అనమాట. సో మీకు ఇది నచ్చితే ఇలా ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఒక్కటి చూపించాలి. సో ఇంత పెద్ద బాక్స్ ఏంటనుకుంటున్నారా, చూసారా? ఇవి నేను శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా, రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి ఇవి ఆర్డర్ పెట్టాను. సో మీలో ఎవరికైనా ఉపయోగపడతాయని చెప్పి నేను చూపిస్తున్నాను. సో ఒక బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఇది మీలో ప్రతి ఒక్కరికి తెలిసిన గిఫ్టే అనుకుంటా. సో నాకు వచ్చేసి ఒక ప్యాకెట్ కి 110 రూపీస్, అంటే 100 రూపీస్ నుంచి 105 అలా ప్రైస్ పడింది. 100 అయితే మినిమం ఉందన్నమాట. సో ఇదైతే మనకి ఇది బాక్స్ విత్ బాక్స్ వచ్చింది. సో ఇదైతే మనకి బాక్స్ వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. మీలో తెలుసు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది గిఫ్ట్. బట్ నాకు ఈసారి ఈ గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఇది కూడా ఇందులో కూడా బాల్స్ లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. జస్ట్ ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, షోపీస్ లాగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, దేవుడి దగ్గర పెట్టడానికి ప్రసాదం కింద అలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్, దాని మీద గోల్డ్ ప్లేటెడ్, సిల్వర్ ప్లేటెడ్ రెండు కలిపి వస్తాయి. బ్యాక్ సైడ్ చూస్తే ఇది మనకి చాలా తేలిగ్గా ఉంది, బట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దీనికి ప్రాపర్ స్పూన్, ఒక స్పూన్ ఇంకా ఈ బౌల్ కలిపేసి ఇంకా విత్ దానికి మనకి ప్రాపర్ ప్యాకేజ్ ఉంది కదా, నాకు అది బాగా నచ్చింది. ఇలా వస్తుంది అనమాట. సో లైక్ మనం డ్రై ఫ్రూట్స్ పెట్టి దేవుడి దగ్గర పెట్టడానికి, చిన్న చిన్నగా ప్రసాదం పెట్టి పెట్టడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇలాంటివి టోటల్ 15 వచ్చాయి. 15 కలిపేసి నాకు 1500 అండ్ లైక్ 1500 అలా 1500 పడింది. సో మీకు నచ్చితే, యూజ్ అవుతే డెఫినెట్ గా పర్చేస్ చేయండి. ఇవైతే చాలా బాగుంది, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట. కాస్ట్ కి క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మనకి ఇట్లా ప్రాపర్ ప్యాకింగ్ ఉంది కదా, సో నాకు ఆ ప్యాకింగ్ అనేది చాలా బాగా నచ్చింది. ఇట్లా ప్రాపర్ ప్యాకింగ్ తో వస్తుంది, మనం ఇవ్వడానికి కూడా మనకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఒక ఐడియా అనమాట, రిటర్న్ గిఫ్ట్ ఐడియా. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. సో ఇలా టోటల్ 15 వచ్చాయి అనమాట. ఇదిగోండి చూసారా, ఇవి 15 అన్ని ఇవే. మీకు కావాలంటే ఇది, లేదంటే మనకి సిల్వర్ ఫినిషింగ్ లో కూడా ఉన్నాయి ఫ్లేవర్స్. ఇట్లా సిల్వర్ ఫినిషింగ్ బౌల్ కూడా ఉన్నాయి. ఓన్లీ సిల్వర్ కావాలంటే జర్మన్ సిల్వర్ ది ఓన్లీ బౌల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది మీరు ట్రై చేయొచ్చు. నాకు ఇట్లా లోటస్, ఇప్పుడు మనకి శ్రావణ మాసం అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారి ఆ ఫెస్టివ్ థీమ్ తో నేను ఇది ట్రై చేశాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇదన్నమాట. అండ్ వన్ లాస్ట్, ఇవి హెయిర్ బ్యాండ్స్ నేను మా పాప కోసం పర్చేస్ చేశాను. మీరు ఎవరికైనా కావాలని ట్రై చేయండి. ఇది ఇంకొక సెట్ కూడా ఇచ్చారు. టోటల్ 3 సెట్స్ కలిపి 150 రూపీస్ కలా వచ్చింది. కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపించింది. నచ్చితే ట్రై చేయండి. ఇవన్నమాట. సో ఇదేంటి ఈ రోజు వీడియో. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.